భజన భక్తులకు వీక్షకులకు అందరికీ నమస్కారం. నేటి తబలా లెసన్ లోపల అయితే నేను ముఖ్యంగా భజనకు మాత్రమే వీటిని మొదలు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత మీకు కాలేజీ కోర్సు కానీ ఇంకా ముందు ఎక్కువ నేర్చుకోవాలి, మేము ఒక సోలో నేర్చుకోవాలి, లేదు వేరే వేరే తాళాల లోపల సంగతి చేయాలి, నేర్చుకోవాలి. ఇవి అన్నిటిని ప్లేలిస్ట్ లోపల తబలా సపరేట్ లెసన్లు, తీన్తాల్ లెసన్లు సపరేట్ పెట్టినా ఇట్లా ఈ విధంగా అన్ని వేరువేరుగా ఉంటాయి. కాబట్టి భజనకు సంబంధించిన విషయాలన్నీ ఒక గ్రూప్గా చేసి దాంట్లో పెడుతున్నా. కాబట్టి మీరు అందరూ అది విషయం గమనించి ప్లేలిస్ట్లో పోయి చెక్ చేసుకొని భజనకు సంబంధించినవి మీరు భజనని నేర్చుకోవచ్చు. మొదటి భజన లెసన్లు టోటల్గా కంప్లీట్ చేసుకొని మనం ముందు లెసన్లోకి వెళ్ళిపోదాం. కానీ అందరూ ఒక విషయం గమనించండి, ఎందుకంటే అందరూ పాటలు, తబలా, చల్తీటేక ఇవి చూస్తున్నారు. అవి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? మొదలు లెసన్ ఎట్లా ప్రారంభం చేస్తున్నాం, ఎట్లా నేర్చుకోవాలి, మొదటి అక్షరాలు ఎట్లా నేర్చుకోవాలి, అక్షరాలను ఎట్లా ఇది చేయాలి, లయ 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 శృతి లయ శృతి లయ, ఈ రెండు విషయాలని నువ్వు భజన చేయి, నువ్వు సంగీతం వాడు, ఏదన్నా ఈ రెండు విషయాలు ఇడిచిపెట్టి మనం పోతే అది అంత గందరగోళమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మొదలు చేయాల్సిన పని మనం చేస్తే తర్వాత మనం కాడువాడం, తికమకవాడం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పోయిన తర్వాత రెండు పాటలు నేర్చుకొని హార్మోనియం వాయించినాం, మరి ముందది ఎట్లా ఈ రాగంని ఎట్లా గుర్తుపట్టాలి, మరి ఆ విధానంతో నేర్చుకుంటేనే గుర్తుపట్టడం తెలుస్తుంది మనకు. ఒక ఆరోహణ అవరోహణ పద్ధతి, ఆలాపన చేసే పద్ధతి ఇవన్నీ ఉంటాయి కదా. మాకు భజన పూర్తికి వస్తే చాలా అన్ని మాటలు మాట్లాడతాం, కానీ భజన చాలా అడ్వాన్స్గా ఉన్నది. చాలా రకాల ప్రయోగాలు భజన లోపల జరుగుతాయి, మనం కూడా చేస్తున్నాం, కానీ అది మనకు తెలియదు. దయవుంచి మొదటి నుంచి పాఠాన్ని గమనించండి. హార్మోనియం లెసన్లు కానీ తబలా లెసన్లు కానీ మొదటిది ఆ 8 రకాలు నేర్చుకుని మీరు మిగతాయన్నీ చేసుకున్నారనుకోండి, మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి ఇస్తారు. ఎందుకంటే అన్ని చోట్ల అందరు గురువులు అందుబాటులో ఉండరు. కాబట్టి మన ఊరికి మనం నేర్చుకున్న 4 అక్షరాలైనా సరే అవతల వాళ్ళకి చెప్పడానికి రావాలి. ఆ విధంగానే మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం, 4వ కాలం, ఈ విధంగా ఆ పద్ధతిని బాగా గమనించి నేర్చుకోండి. ఆ ఒక్క పద్ధతి వస్తే సగం సంగీతం వచ్చినట్లు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా సగమే. ఎందుకంటే అది లేకుండా ఇది సంగీతం లేదేం లేదు, లయ. కాబట్టి శృతి లయని గమనించి మొదటి పాఠం నుంచి ఇది చేయండి. ఇప్పుడు మనం నేర్చుకునేది తెంపే విధానం. ఇట్లా భజనలో మరి దిన్న టీక పెట్టినాం, నిదానం కొట్టనీక టీక పెట్టినాం. తర్వాత చల్తి టీక ధిటు తత్త ఘే తత్త రెండు పెట్టినాం. ఒక దగ్గర భజన్ సంబంధించిన వీడియో ఉంది, లగ్గి ఉంది, తిహాయి ఉంది. అదేమో మన భజన లోపల ఆ పద్ధతిని మనము వాడం. ఇక్కడ మనం వాడే పద్ధతి వేరు ఉంది. పద్ధతి చేయాల్సిన పని అదే అయినప్పటికీ ఇక్కడ వాయించే బోల్స్ వేరే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గమనించండి. ఇప్పుడు తెంపే విధానం భజన లోపల ఎట్లా తెంపుతాం అనేది ఒక 2 రకాలు చూసే ప్రయత్నం చేస్తాం. తాళం లోపల ఏదైతే చెప్పినో ఇది కూడా అదే చెప్తా, దాన్ని చూడండి. మొదటి రకం ఇది ఇక్కడ నా, ఇది ఇక్కడ కర్ణె మీద కొట్టాలి. దిన్నా 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 తా, ఇది మొదటి రకం. ఇంకోసారి నిదానంగా దిన్నా 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 తా, ఇది దా దిన్ దిన్ నా తిన్ ఒక మీకు బోల్ ఉంటుంది. 8వది 6వది లెసన్ ఉంటుంది. దాన్ని గమనించి అది బాగా మీరు అక్కడి నుంచి నేర్చుకుంటేనే మీరు ఇది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ తాత కొట్టి తాత దిన్నా 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 తా, ఇక్కడ నుండి తా 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 అని కొట్టి చేతిలో పోవచ్చు. ఇది ఒక్కటేకి వచ్చిన భజన మనకు నడుస్తుంది. నిదానంకైనా చల్తి పోయినా ఇది కూడా మనకు ఇది అవుతుంది. ఈ టీక చల్తి కేరవ పేరుతో ఉన్నది, మీరు గమనించి నేర్చుకోండి. తర్వాత ఈ తెంపే విధానం మొదటి రకం. రెండవ రకం చూద్దాం. దీంట్లో కొంచెం తేడాతోటి చూపిస్తా. తాత దగ్గర ఏం చేయాలి? కథ కథ కథ
లేకపోతే ఇది తీసుకోండి. కథ 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 ఇక్కడ నుండి కథ 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 దిన్న 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 టా మరోసారి చూడండి. దిన్న 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 టా ఇక్కడ నుండి మీరు టేక వాయించుకుంటా తా మీరు ఎప్పుడైతే తా కొట్టినో అక్కడ నుండి పాట స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దాంట్లో తెంపేది ఎంత ఎంత నడుస్తుంది ఇది ఒకటి గుర్తు. మళ్ళీ ఇది కూడా తెలుసుకోండి. ఎందుకంటే తాత తెంపేది కాదు, ఇది మనం చూపిస్తున్నాం. ఇంకా మళ్ళా దెబ్బకు తెగిపోతుందని. తా అనేది కూడా కాదు. తెంపు ఏంది కరెక్ట్గా దిన్న దిన్న దిన దిన ఇంతే. తెంపు ఇది. అది ముందు చూపిస్తున్నాం, ఇది తర్వాత కొనసాగించడానికి తా కొట్టి అక్కడ నుండి పాట వస్తున్నది. రెండు రకాలు ఇంకొకసారి చూద్దాం. మొదటి రకం తాత దిన్న 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 టా అననిక నేర్చుకోండి. ఫస్ట్ తబలా మీద చేతి పెట్టి నేను కొట్టడానికి పోకండి. తాత దిన్న 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 తా ఇది కూడా దిన్న దిన్న. ఇది చూడడానికి 4 అక్షరాలు 5 అక్షరాలు ఉన్నట్టు ఉంటుంది అని గ్యాప్ వస్తుంది. 8 అక్షరాలు ఉంటాయి. దిన్న 3 అక్షరాలు, దిన్న 2 అక్షరాలు, దిన్న మళ్ళీ 3 అక్షరాలు, 8 అక్షరాలు అన్నట్లు. ఈ ఈ విధానం మనకు చూడడానికి కనిపించేవి తక్కువ ఉంటాయి, కానీ దీర్ఘాలు వస్తుంటాయి కదా. ఈ విధానంలో ఇట్లా ఉంటుంది. తర్వాతది దిన్న దిన్న ధీన ధీన. ఇవి 3. ధీన అనేది 3, మళ్ళీ ధీన అనేది 3. 2 కలిపి 6 అవుతాయి. డబల్ స్పీడ్లో ఉంటుంది కాబట్టి 6 వస్తాయి. అది కూడా 3కే లెక్కకు వస్తుంది. ఈ విషయం గమనించి మంచిగా నేను రాసే పద్ధతి మీకు ఫోన్ లోపల స్క్రోలింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని రాసుకొని నిదానంగా అననికే చేయండి. ఫస్ట్ దిన్న 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 ఇది. చివరిగా ఒకసారి 2 రకాలు చూసి ఈ 2 రకాలని మనము ఇట్లా కాకుండా ఎంటకు దెబ్బలు వేసి కూడా తెంపవచ్చు. ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా చూద్దాం. తాత దిన్న 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 టా ఒకసారి ఎంట దెబ్బలతోటి. తాత దిన్న 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 టా ఇంకొకసారి. తాత దిన్న 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 టా రెండో రకం చూద్దాం. తాత దగ్గర ఏం చేస్తున్నాం? కథ 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 దిన్న 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 టా కథ కథ దిన్న 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 టా. ఈ రెండుటిని సాధన చేయండి. ఇంకోటి మూడోది ఇంకా తేలికైనటువంటిది చెప్తా. ఇప్పుడు 2 దీన్నంటే 2 కొట్టాలి, తిన్నంటే 2 కొట్టాలి. ఇది కలవకుండా దీనికే దీనికే అలగలగ అక్షరాలు. తాత సేమ్ తాత కొట్టుకోండి, కథ 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 మీ ఇష్టం ఏదైనా కొట్టుకోండి. తాత చూపిస్తాను నేను. తాత అదో దెబ్బ ఇదో దెబ్బ కలిపి రావు. ఇది వేరు ఇది వేరు. అక్షరాలు చూడండి. తాత గేనా 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 తాత గేనా 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 టా. ఇది ఈ 3 రకాల తెంపుల్ని సాధన చేసుకోండి. తర్వాత వీడియో లోపల మనం చెల్తి లోపలికి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి టేక ఏదైతే చూపించినామో అది అక్కడి వరకు దీన కానీ కొట్టి తాత కొట్టాలి, తెంపాలి, తా కొట్టి చెల్తేనో ఉండి నిదానమనో ఉండి. ఈ 2 విషయాలు గమనించండి. దానికి సంబంధించింది ఇంకొక వీడియో చేస్తా. ఆ వీడియో లోపల మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.